సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లు అడ్డంగా బుక్ అయిపోయారు. పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి మరీ వారి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. జత్వానీని అరెస్టు చేయటం, ముంబై నుంచి తీసుకురావటం వరకు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీలు పోలీసుల్లా కాకుండా ప్రొఫెషనల్ కిడ్నాపర్లుగా వ్యవహరించిన తీరు దిగ్భ్రాంతికి గురిచేసింది. విశాల్ గున్ని 3 పేజీల వాంగ్మూలంతో ఈ ఐపీఎస్లను వెనకుండి నడిపించింది అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది సందేహాలకు అతీతంగా తేలిపోయింది. జత్వానీ కేసులో జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ల ప్రమేయానికి సంబంధించి అత్యంత కీలక ఆధారాలను గూగుల్ టేక్అవుట్ ద్వారా దర్యాప్తు అధికారులు సేకరించారు. ఈ కేసులో జత్వానీ ఫిర్యాదు మేరకు నిందితుడు కుక్కల విద్యాసాగర్రావు పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు సాంకేతికతను ఉపయోగించారు. కుక్కల విద్యాసాగర్ సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా ఆయన ఆనవాలు కనుగొనే ప్రయత్నంలో గూగుల్ టేక్అవుట్ ను ఉపయోగించడంలో మొత్తం గుట్టు బయటపడింది. జత్వానీని ముంబై నుంచి తీసుకువచ్చే రోజు అంటే ఫిబ్రవరి 2న విద్యాసాగర్ ముంబైలోని విశాల్ గున్నీతోనే ఉన్నట్లు వెల్లడైంది. తాడేపల్లి ప్యాలెస్ స్కెచ్ మేరకు జత్వానీ కదలికలు, ఆమె నివాసం వంటి విషయాలు తెలిసిన వ్యక్తిగా విద్యాసాగర్ కూడా ముంబై వెళ్లినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కుక్కల విద్యాసాగర్రావు కోసం లుకౌట్ నోటీస్ జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో సజ్జల ప్రమేయంపై కూడా స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే హోంమంత్రి అనిత జత్వానీ కేసులో ఎవ్వరిని ఉపేక్షించేది లేదని, ఈ కేసులో సలహాదారులు, సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేసిన తర్వాత కూడా కేసు నమోదుకు జాప్యం ఎందుకన్న అసహనం తెలుగుదేశం శ్రేణుల్లోనే కాదు జనాలలో కూడా వ్యక్తమవుతోంది. అలాగే సజ్జలపై కూడా కేసు నమోదు చేయాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన దాష్టికాలకు కాదంబరి జత్వానీ కేసు పరాకాష్ఠగా నిలుస్తుంది అనటంలో సందేహమే లేదు. కాదంబరి జత్వానీ విషయంలో ముగ్గురు ఐపీఎస్లు వ్యవహరించిన తీరు అత్యంత అమానవీయం, అమానుషం కూడా. వారి తీరు ఐపీఎస్ చరిత్రకే మాయని మచ్చగా చెప్పుకోవచ్చు. జగన్ హయాంలో అరాచకాలను తవ్వుకుంటూ పోతే ఇంకా చాలా మంది జత్వానీలు వెలుగు చూస్తాయని పరిశీలకులు అంటున్నారు. జత్వానీ కేసు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి ల్యాండ్ మార్కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.